సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి ఆడియో కలకలం రేపుతుంది. టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారని ఆడియోలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ తనకే వస్తుందన్నారని తెలిపారాయన. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారని, కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వాళ్లకిస్తే ఎలా పనిచేస్తామని నిలదీశారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదన్నారు సైదిరెడ్డి. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేయడం లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారని, పార్టీ మారినందుకు క్షమించండి అని సైదిరెడ్డి ఆడియోలో కామెంట్ చేశారు. 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా. ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం, ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది, నీకు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కిపోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పినాం. మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు. ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ మళ్ళీ మనకి ఏకుండా అవతలకి ఇచ్చే మనం పార్టీలో ఎట్లా పని చేయలేస్తాం. అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. రేపు మళ్ళా రేవంత్ రెడ్డిని దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ లో అనుకుంటా ఉన్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి రేపు 10 సీట్లు 10-12 సీట్లు